సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. దీంట్లో ఆ వ్యక్తి చనిపోవడం సీఎం జగన్ కాన్వాయ్ గుద్దడం వల్ల చనిపోలేదు, దీంట్లో కూడా ప్రభుత్వం హస్తం ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కాన్వాయ్ గుద్దడం వల్ల చనిపోలేదని చెప్తున్నాడు కదా. రాష్ట్ర ప్రజానికానికి మీడియా సాక్షిగా అందరూ చూస్తుండగానే ఆయన టైర్ కింద మీరు ఎవరైతే అన్నారో వైసీపీ కార్యకర్త తల తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న వీడియో ఎలా బయటకు వచ్చిందంటారు? ఎవరి కారు కింద పడిందో కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా. ఇక దాని గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, లేకపోతే వైసీపీ నాయకులు చెప్పారు, కార్యకర్తలు చెప్పారు అంటే దాంట్లో అర్థం లేదు. అది తప్పు. ప్యూర్గా జగన్ చేసిన హత్యది. జగన్ మీద కేసు కట్టాలి, జగన్ బొక్కలు వేయాలి. అంటే ఇప్పుడు దీని మీద జగన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే కదా బెంగళూరులో ఉన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యి, విక్టోరియా హాస్పిటల్లో సంథింగ్ ఏదో చెప్తున్నారు. ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు, అక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు. ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు? ఆయన బాగానే వెళ్ళాడు కదా. మా రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా కూటమి కానీ, మా టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, లేకపోతే బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా మంచిగానే ఆయన బెంగళూరు వెళ్ళేలా చేశాం కదా. వెళ్ళాడు, ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కట్టారో కట్టగానే విక్టోరియా హాస్పిటల్ గుర్తొచ్చింది ఆయన బెంగళూరులో. సో ఇదంతా కూడా అతను ఈ అరెస్టుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి తప్ప రెండో ఉద్దేశం ఏమీ లేదు. ఆ కార్యకర్తకి తగినంత న్యాయం చేయాలి. ఆయన వైసీపీ కార్యకర్త కాబట్టి ఆ న్యాయం చేయకోకుండా ఇవాళ ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మా మీద వాళ్ళ బురద జల్లారు, డిపార్ట్మెంట్ బురద జల్లిందని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఆయన ఇంటి ముందు తాటికాయలు వేశారు. మాజీ సీఎంగా నాకు భద్రత లేదు, భద్రత లోపం ఉంది అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఆయన ఇంటి ముందు తాటికాయలు వేసే పొజిషన్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందా? మేము తాటికాయలు కాదు, అవసరమైతే మా ప్రభుత్వంలో మేము ఏదైనా చేయగలం. తాటికాయలు వేసారంటే తాటికాయ వేస్తే చచ్చిపోతారా? చనిపోరు కదా. అక్కడ ఏంటంటే అక్కడున్న వైసీపీ వాళ్ళే వాళ్ళ సింపతి కోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కాదు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఆ పార్టీకి కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఈజ్ ఓన్లీ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే కింద ఆయన ప్రవర్తించాలి తప్ప రాష్ట్రం అంతా తిరుగుతూ నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, లేకపోతే నా మీద తాటికాయలు వేశారు, లేకపోతే నా మీద అరటిపళ్ళు వేశారంటే ఇది సిగ్గుచేటు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అతనికి ఇంకా రానున్న రోజుల్లో కూడా గట్టిగానే బుద్ధి చెప్తారు.